హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఏదైనా స్వీట్ తయారు చేయాలి అనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఈ బెల్లం కొమ్ములు లేదా తీపి కొమ్ముల్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కరకరలాడుతూ 15 రోజుల పైన నిల్వ ఉండే ఈ బెల్లం కొమ్ములు తయారు చేయడానికి ముందుగా పిండి కలుపుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండి తీసుకుంటే అరకప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఈ కొలత అయితే కొమ్ములు పర్ఫెక్ట్గా వస్తాయి. బియ్యపిండి వేయడం వల్ల కొమ్ములు తొందరగా మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనం చేసే స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. అలాని మరి ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఇందులో మన ఇంట్లో ఉండే చిన్న కుంట గరిటెతో 2 గరిటెల వరకు కాచిన నూనె వేసుకోవాలి. నూనె పిండిలో వేసినప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా పొంగితే మనం చేసే కొమ్ములు గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. అలా అని నూనె మరీ ఎక్కువ వేయకండి, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం కలిసే విధంగా గరిటెతో ఒకసారి కలిపి అప్పుడు చేతితో కలుపుకోవాలి. నూనె బాగా వేడిగా ఉంది కదా, ముందే చేయి పెడితే చేయి కాలుతుంది. ఇలా ఒకసారి గరిటెతో కలిపిన తర్వాత అప్పుడు చేతితో పిండి మొత్తం బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకి వీలైనంత గట్టిగా కలుపుకోవాలి. పిండి గట్టిగా కలిపితే కొమ్ములు ఆయిల్ పీల్చవు. పిండి పలచనైతే మాత్రం ఆయిల్ పీలుస్తాయండి. అలాంటి కొమ్ములు తిన్నా తొందరగా అరగవు. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో వాము కొమ్ములు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా, పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా ఉంటే కొమ్ములు ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం కలిపిన పిండి 2 భాగాలు చేసుకుని కొమ్ములు వేసుకోవడం కోసం ఈ పిండిని ఇలా పొడవుగా తయారు చేసి ఇప్పుడు మురుకుల గొట్టంలో జంతికలు వేసుకుని అచ్చు పెట్టుకోండి. నేను సింగిల్ హోల్ ఉన్న అచ్చు పెట్టాను. మీ దగ్గర అలాంటిది లేకపోతే మనం రెగ్యులర్గా జంతికలు వేసుకుంటాం కదా, కొంచెం పెద్ద సైజ్ హోల్స్ ఉన్నది అదైనా పెట్టుకోవచ్చు. నేను సింగిల్ హోల్ ఉన్న అచ్చు పెట్టానండి. ఇదైతే కొమ్ములు లావుగా వస్తాయి. చెకోడీలు చేసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ అచ్చు పెట్టుకుని మురుకులు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి సరిపడినంత పిండి పెట్టి కాగుతూ ఉన్న ఆయిల్లో మనం రెగ్యులర్గా జంతికలు ఎలా చుడతామో అదే విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే ఒక్కొక్కసారి ఆయిల్ పైకి పొంగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలా చుట్టేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. పూర్తిగా చుట్టడం అయిన తర్వాత మంటని హైలో పెట్టుకోండి. మనం రెగ్యులర్గా జంతికలు అయితే కాస్త వేగిన తర్వాత కలుపుతాం కదా, కొమ్ములు చేసుకునేటప్పుడు మాత్రం పిండి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కలిపితే ఇలా వేటికవి విరిగిపోతాయి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే జంతికలా వేయించుకుని పళ్ళల్లో తీసిన తర్వాత కూడా క్రష్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ మారిపోతుంది, లోపల మాత్రం పిండి పిండిలా ఉండిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసుకుని కాస్త పక్కగా పెట్టి ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని ఇదే విధంగా మిగిలిన పిండితో కొమ్ములన్నీ తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో పెద్ద సైజు ఉన్న కొమ్ముల్ని ఇలా 2 ముక్కలుగా విరుచుకోవాలి. ఇలాగే మిగిలిన వాటన్నింటినీ విరిచి అప్పుడు పాకం పెట్టుకుందాం. ఇలా కొమ్ముల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాకం పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కాస్త వెడల్పుగా మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. మనం శనగపిండి 2 కప్పులు, అరకప్పు బియ్యపిండి తీసుకున్నాం కదా, దానికి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు వరకు నీళ్లు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి లేత ఉండపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసి చేత్తో తీస్తే ముద్దలా రావాలి.
ఇది ఇంకా ముద్ద అవ్వట్లేదు కదా అంటే ఇంకొంచెం మరగాల్సి ఉంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు మరిగిస్తే పాకం కాస్త దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇది కొంచెం థిక్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసి చేత్తో తీసినప్పుడు ముద్దలా పైకి రావాలి. మరీ గట్టిగా ఉండ అవనవసరం లేదు. చూసారు కదా, దీన్నే లేత ఉండపాకం అంటారు. పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలిపి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే కొమ్ములు మంచి టేస్ట్గా ఉంటాయి. నెయ్యి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొమ్ములన్నీ ఈ పాకంలో వేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా పాకం మొత్తం కొమ్ములకి పట్టేలా ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. అలా కలపడం వల్ల పాకం మొత్తం కొమ్ములకి పట్టి ఇవి వేటికవి చక్కగా విడిపోతాయి. ఆ విధంగా వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపి పక్కన పెట్టాము అంటే అవన్నీ ముద్దలా అంటుకుపోతాయండి. ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు 2 బ్యాచెస్గా పాకం పెట్టుకుంటే కలపడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, కలిపే కొద్దీ పాకం థిక్గా తయారై డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసే చేసుకోవాలి, ఆన్లో పెట్టద్దు. ఫ్రెండ్స్ చూడండి, మనం కలిపే కొద్దీ పాకం మొత్తం కొమ్ములకి పట్టి ఇలా సెపరేట్ అవ్వాలి. ఈ విధంగా వస్తే పాకం పర్ఫెక్ట్గా కుదిరి కొమ్ములు చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఈ ప్యాన్లో ఉంచకుండా వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉంది కదా, ఆ వేడికి అవి మళ్ళీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇలా ప్లేట్లో వేసుకుని బాగా చల్లారిన తర్వాత గాలి వెళ్ళని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, కరకరలాడుతూ తీయగా ఎంతో రుచిగా ఉండే తీపి కొమ్ములు లేదా బెల్లం కొమ్ముల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.